చూడండి, మామిడికాయ పచ్చడి పడటానికి మార్కెట్కి అయితే వచ్చామండి. మామిడికాయలు అయితే తీసుకుంటున్నాము. చూసారండి, నీళ్ళాలంటండి. ఇవైతే పచ్చడి పెట్టుకుంటే సంవత్సరం అంతా నిల్వ ఉంటుంది. కాయలు ఇవైతే పెట్టుకుంటున్నాను. ఒక 2 కాయలు అయితే తీసుకుంటున్నాను. కడిగి తుడిసి ముక్కలు అయితే కట్ చేసిస్తానండి. మా కాడ కత్తులు అయితే లేవు కదా, ఇలా కట్ చేసేది ఏడే కట్ చేసిస్తాను. సరేనా? చూడండి, ఏడే నీళ్ళల్లో బాగా అయితే శుభ్రంగా కడుగుతున్నాను. ఇలా కడిగి తుడిసి ముక్కలు అయితే కట్ చేపిస్తానండి. అమ్మ కావాలి అయితే చేస్తున్నామండి. నేనైతే ముక్కలు కొట్టేస్తున్నాడండి. అవి చూడండి, ఇందులో నుంచి జీడి అయితే తీసుకోవాలి. చూసారు కదా, జీడి అయితే తీసుకొని ఇందులో పొర ఉంటుందండి, పల్చాటి పొర, అదైతే తీసుకోవాలి. చూడండి, ఈ పొర అయితే తీసేసుకోవాలి. చూడండి, 7 కాయలండి. 7 కాయలకి ఇన్ని ముక్కలు వచ్చినాయి. 8 కాయలు అంటండి. ఇన్ని ముక్కలు వచ్చినాయి. ఏది మామిడికాయ ముక్కలు ముందే వేసుకొని కూర్చున్నావు? ఎండాకాలం వెళ్ళబోతుంది కదా, మామిడికాయ పచ్చడి పెట్టుకుంటే వర్షాకాలంలో వేడి వేడి అన్నంలో కాస్తంత నెయ్యి అలా తగిలించి ఆవకాయ పచ్చడి వేసుకొని తింటుంటే ఇంత ముద్ద అమృతం దిగినట్టు దిగిద్ది. అందుకోసం నేనే అడుగుదాం అనుకున్నా మామిడికాయ పచ్చడి చేయమని. మంచి పని చేసి నేను హెల్ప్ చేసేదా? ఏముంది హెల్ప్ చేయటం అంటే, కాస్త ముక్కలు తుడిస్తే తడి లేకుండా పచ్చడి అయితే రెడీ చేసుకుందాం. నువ్వు ఈ పక్క తుడు, నేను ఈ పక్క తుడుతా. ఈ మామిడికాయ పచ్చడి ఉందండి, చల్లగా వాన పడ్డప్పుడు వేడి వేడి అన్నంలో వేసుకొని కొద్దిగింత నెయ్యి తగిలిచ్చి ఆ ముద్ద కలుపుకొని తింటుంటే ఉండిద్దండి. బా
చెబుతుంటేనే నోట్లో నీరు కారుతుంది. అంత టేస్ట్ అనమాట. ఆవకాయ అంటే దాన్ని టేస్ట్ తెలియని వాళ్ళు లేరు. అసలు ఇప్పుడే నాకు నోట్లోంచి నీరు వచ్చేస్తుంది చూస్తుంటేనే. బాగా పచ్చడికి అయితే పుల్లటి కాయలు తీసుకోవాలి. మనం ముక్కలు కట్ చేయలేము కాబట్టి మార్కెట్లోనే కట్ చేయించి తీసుకొచ్చాను కదా. ఎక్కువ ఏం పట్టుకోవట్లేదు కదా, పోయినట్టు పచ్చడి ఉంది మనకి. కొద్దిగానే కొత్త ఆవకాయ పట్టుకోవాలని కాస్త పడుతున్నాను, తక్కువ కాయలు. పచ్చడి పట్టి 3 రోజుల తర్వాత తినేది ఇప్పుడే నోట్లో నీళ్లు ఊరితేట లలాజలం కారుతుంది ఇది చూస్తుంటేనే. ముక్కలైతే తడి లేకుండా శుభ్రంగా తుడుచుకోవాలి. ఇందులో ఉన్న జీడికాయ చిన్న పొరలాగా ఉంటుంది, తెల్లగా ఆ పొర తీసుకొని ముక్కలు శుభ్రంగా తుడిచి కాసేపు ఆరబెట్టుకుంటే తడి అనేది లేకుండా ఉంటుందండి. కలుపుకునే గిన్నెలు కానీ మిక్సీ జార్లు కానీ ఏవి కూడా తడి లేకుండా శుభ్రంగా కడిగి తుడిచి ఎండబెట్టుకోండి. ఆవకాయ పచ్చడి సంవత్సరం అంతా ఉంటుంది కాబట్టి జాగ్రత్తగా పెట్టుకుంటే బూజు అది పట్టకుండా ఉంటుంది. ఇప్పుడు ఇది నేను తినడానికి ఎన్ని రోజులు పట్టింది? 3 రోజులు మాగాలి, 4వ రోజు తినాలి. 3 రోజులు ఎక్కడ ఓపిక పట్టేది? ఆ 3 రోజుల్లో వాన ఆడబడిద్ది. వాన పడపోయినా ఎండాకాలంలో కూడా టేస్ట్ బాగానే ఉంటది. వాన పడినప్పుడు తినాలి. ఈ మామిడికాయలన్నీ శుభ్రంగా తుడిచి కాసేపు అయితే ఆరబెట్టాం కదా. ఇప్పుడు మీకు అదంతా రెడీ చేసుకుందాం. కట్ చేయించి తీసుకొచ్చిన మామిడికాయ ముక్కలు 8 కాయలకైతే ముక్కలు కట్ చేయించామండి. అవి గిన్నెతో ఎన్ని గిన్నెలు అవుతాయో చూద్దాం. రెండు గిన్నెలకి అయినాయండి, ఒక 4-5 ముక్కలు తక్కువ. ఎండలో ఆరబెట్టుకున్న మెంతులు అవి కూడా మిక్సీకి పట్టుకుందాం. మెత్తగా పౌడర్ లాగా చేసుకుని ఆవాలండి. ఇది కూడా ప్లేట్లోకి తీసుకుందాం. మెత్తగా పౌడర్ లాగా చేసుకుని ఆవాలండి. ఇది కూడా ప్లేట్లోకి తీసుకుందాం. ఎండలో ఆరబెట్టుకున్న ఆవాలు అవి కూడా మిక్సీకి పట్టుకుందాం. మెత్తగా మిక్సీకి పట్టుకున్న ఉప్పు అండి, ఇదో ప్లేట్లోకి తీసుకుందాం. ముందు కళ్ళుప్పు అయితే మిక్సీకి పట్టుకుందామండి. ఎండలో ఆరబెట్టిన కళ్ళుప్పు, మిక్సీ. ముందుగా ఎండలో ఆరబెట్టిన ఆవాలు, ఎండలో ఆరబెట్టిన ఒక 5 నిమిషాల క్రితం ఉప్పు, మెంతులు, ఇవన్నీ మిక్సీకి పౌడర్ లాగా పట్టుకోవాలి. ముందుగా కొద్దిగా ఆయిల్ పోసుకొని ముక్కలైతే ఆయిల్లో కలుపుకోవాలండి. ఈ ఆయిల్ వేసి ముక్కలు కలపటం వల్ల ముక్క అయితే తొందరగా మెత్తబడకుండా గట్టిగా ఉంటుంది. ఈ గ్లాస్తో ఒక గ్లాసు ఆవు పిండి అండి. మెత్తగానే వేసాను కాబట్టి జల్లెడ పడతలేదు. దీంతోనే ఒక 3/4 గ్లాసు ఉప్పు, మనం 3/4 గ్లాసు కళ్ళుప్పు అండి.
గ్రైండ్ చేసుకున్నాం కదా, దీంతోనే ఒక గ్లాస్కి వచ్చేసి కారం. ఇప్పుడు కరెక్ట్ కొలతతో ఈ గ్లాస్ అయితే తీసుకోవాలండి, రేపర్ గ్లాసు. ఇప్పుడు దీంతో ఒక గ్లాస్కి వచ్చేసి నిండుగా ఆవు పిండి అయితే వేసుకోవాలి. ఈ స్పూన్తో ఒక స్పూన్కి వచ్చేసి మెంతిపిండి అండి. ఒక 2 పెద్ద చిన్నులపాయలు పొట్టు వలిసి పెట్టాను, అవి కూడా వేస్తాను. ఒక అరకప్పుకి వచ్చినాయి దీంతో. ఇప్పుడు ఆయిల్, వేరుశనగ నూనె వేస్తున్నానండి నేను. నువ్వుల నూనె వేసుకుంటారు అందరు కూడాను, చాలామంది వేరుశనగ నూనె కూడా వాడుకోవచ్చు. వేరుశనగ నూనె, పచ్చళ్ళ నూనె వేస్తాను. ఒక అర ప్యాకెట్కి పట్టిద్ది. ఇదంతా గెంటితో కాకుండా మనం చేయితో కలిపితేనే పచ్చడి అనేది టేస్ట్ బాగుంటుంది. చేయి పెట్టి కలుపుతున్నా. పచ్చళ్ళలోకి ఆయిల్ ఎక్కువ ఎంత వేస్తే అంత బాగుంటుందండి. ఈ ఆవకాయ పచ్చడిలోకి నూనె అనేది బాగా పైకి ఇట్లాగా తేలాలన్నమాట. రుచి అనేది అన్నీ కూడా సమపాలంలో వేసి మనం కలుపుకునే దాంట్లో టేస్ట్ అయితే ఉంటుందండి. నీట్గా కలుపుకొని బాగా ముక్కలకి ఆయిల్, కారం, మనం వేసుకున్న ఆవు పిండి, మెంతి పిండి, ఉప్పు అంతా కూడా పట్టేలాగా కలుపుకొని మూత పెట్టుకొని ప్రతిరోజు ఉదయం గరిటె పెట్టి బాగా కలిపి, ఉప్పు ఏమన్నా తగ్గితే రేపు వేసుకోవచ్చండి. ఇప్పుడు వేసిన కొలత అయితే సరిపోయిద్ది, మళ్ళీ రేపు చూసుకొని వేసుకోవచ్చు. ప్రతిరోజు ఉదయాన్నే 3 రోజులు కూడా గరిటె పెట్టి కలిపి మళ్ళీ మూత పెట్టుకోవాలి. 4వ రోజు జాడికి తీసుకోవచ్చు, మనం తినవచ్చు. చూసారు కదండి, ఈ విధంగా అయితే బాగా కలుపుకోవాలి. కలుపుకొని మూత పెట్టుకొని పక్కన పెట్టుకుందాం. ప్రతిరోజు ఉదయాన్నే పచ్చడి అనేది కలుపుకోవాలి. ప్రతిరోజు ఉదయాన్నే గరిటె పెట్టి 4 వైపులు కలుపుకొని మళ్ళీ మూత పెట్టుకోవాలి. 4వ రోజు మనం ఏదన్నా జాడీల్లో కానీ డబ్బాల్లో కానీ ప్లాస్టిక్ దాంట్లో తీసుకొని ఆ మిగిలిన బేషన్లో అది ఉంటుంది కదండి, షేర్వా, పచ్చడి షేర్వా, ఆ దాంట్లో వేడివేడి అన్నం అంత నెయ్యి వేసుకొని మా కుటుంబ సభ్యులకి పెట్టి మిగతా వీడియో కూడా పెడతాను. ఆ టేస్ట్ అయితే అదిరిపోయింది. ఇంకా ఇది పక్కన పెట్టుకుందాం. హాయ్ అండి, ఆవకాయ పచ్చడి పెట్టి ఈ రోజుకి 4వ రోజు. ప్రతిరోజు ఉదయాన్నే కలుపుతూ ఈ రోజైతే 4వ రోజు వచ్చేసింది. ఇంకా జాడీలోకి తీసుకొని తినే టైం వచ్చింది. రండి చూపిద్దాం. చూడండి, పోసిన ఆయిల్ అంతా ముక్క మునిగి ఎలా వచ్చిందో పైకి. అసలు మనకి గుజ్జు కూడా ఎట్లా వచ్చిందంటే అన్నీ కూడా కొలత ప్రకారంగా పక్కా కొలతలతో ఈ మామిడికాయ పచ్చడి పెట్టానండి. చూసారా కలుపుకోవటానికి గుజ్జు ఎలా వచ్చిందో మామిడికాయలో. కొత్త ఆవకాయ పచ్చడి బాగా కలుపుకొని జాడీలోకి అయితే తీసుకుందాం. జాడీల్లో కానీ గాజు సీసాల్లో కానీ తీసుకోండి, ప్లాస్టిక్ డబ్బాల్లో మాత్రం తీసుకోవద్దు. చూడండి, నేనైతే గాజు సీసాలో తీస్తున్నాను. తడి లేకుండా శుభ్రంగా కడిగి ఆరబెట్టి తుడిచి సీసాలోకి అయితే వేస్తున్నానండి. ఎంతో రుచికరంగా ఉండే ఆవకాయ పచ్చడి రెడీ అయిపోయింది. 4వ రోజు వచ్చేసింది. ఆవురావురమని తినేయటమేను.
చూసారు కదండి, సీసాకైతే తీసుకున్నాను. మూత పెట్టి పక్కన పెట్టుకుందాం. ఫ్రిడ్జ్లో కానీ బయట కానీ స్టోర్ చేసుకుంటే సంవత్సరం అంతా తినవచ్చు. నాకు పోయిన ఏడు పచ్చడి ఉంది కాబట్టి కొద్దిగానే చేశాను. ఇది మాకు తొందరగానే అయిపోయింది. ఫ్రిడ్జ్లో పెట్టే పని లేదు. పక్కన పెట్టి ఈ బేషన్లో ఈ గుజ్జు అదంతా ఉంది కదా, ఇప్పుడు అందులో అన్నం వేసి కలిపి మా వాళ్ళకి రుచి చూపిస్తాను. నాకు ఎప్పుడెప్పుడు టేస్ట్ చేయాలని తహతలాడిపోతున్నాను. నోరైతే నోటి నిండా నీళ్ళు అయితే ఊరుతున్నాయండి. అంత బాగుంది పచ్చడి. కలర్ఫుల్గా ఉంది. టేస్ట్ కూడా, వాసన కూడా మామూలుగా ఉండదు. ఇంకా అన్నం అయితే వేసేస్తున్నా. అన్నం అయితే వేసి కలుపుతానండి అదే బేషన్లో. చూసారా, మా వాళ్ళు రెడీలో ఉండారు. మామూలుగా టేస్ట్ ఉండదు. ఇందులో కొద్దిగా నెయ్యి కూడా వేస్తున్నాను. నెయ్యి కాంబినేషన్ అయితే అద్దరిపోయింది. ఎండాకాలంలో కొత్త ఆవకాయ పచ్చడి. మా వాళ్ళకైతే పెడతానండి. ముందుగా మా అబ్బాయికి పెడతాను. చాలా టేస్ట్గా ఉంది. మామూలుగా అయితే కాదు. 4 రోజుల ముందు పెట్టింది మామిడికాయ. అసలు ఎంత టేస్ట్ ఉందంటండి, మామూలుగా లేదు. ఈ సీజన్లో మామిడికాయ పచ్చడి తినకపోతే జీవితం వేస్ట్ అండి. అంత బాగుంది, అంత టేస్ట్ ఉంది. ఈ విధంగా మామిడికాయ పచ్చడి పెట్టుకొని బాగా వర్షాలు పడే టైంలో వేడి వేడి అన్నం వండుకొని అంత నెయ్యి వేసుకొని తింటే అది తిని కొడుకుంటే చాలండి, హాయిగా నిద్ర పట్టింది. ఆ టేస్ట్కి, ఆ రుచికి ఏ విధంగా అయితే మేము చేసామో ఆ విధంగా చేసుకొని తినండి. చాలా సూపర్గా ఉంటుంది. ఇది అందరికి ఉపయోగపడిద్దని అనుకుంటున్నాను. మాకైతే ఉపయోగపడింది. టేస్ట్ బాగుంది, తింటున్నాం. మా వారికి అయితే మాటలు లేవండి, తినేస్తానే ఉన్నారు. అంత బాగుందంట. చాలా టేస్ట్గా ఉందండి. అంటారు కదా, అమ్మ ఆవకాయ ఎప్పుడు బోరు కొట్టవని. అంత టేస్ట్గా ఉంది. ఇది మామూలుగా లేదు. బా, చూశారు కదా, ఈ విధంగా మీరు కూడా చేసుకోండి. ఎండాకాలంలో కొత్త ఆవకాయ పెట్టుకోండి. సూపర్ టేస్ట్గా ఉంది. ఫ్యామిలీ మొత్తం తిని ఎంజాయ్ చేయండి. నాకు మాటలు కూడా రావట్లేదు, అంత బాగుంది పచ్చడి. మా వంటలు, మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ కొత్త వంటతో మళ్ళీ కలుద్దాం. బాయ్.